నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిసిటీ యొక్క మరి ఆరోగ్యానికి సంబంధించి, అందానికి సంబంధించి, అటు ఆధ్యాత్మికతకు సంబంధించి మనందరికీ కూడా మంచి అవేర్నెస్ ఇస్తూ చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉంటారు కదా. అయితే హర్బ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. క్రితం వీడియోలో మెంతులకు సంబంధించి ప్రాపర్గా మనం ఎట్లా దాన్ని అన్ని రకాలుగా అటు ఆరోగ్యానికి కానివ్వండి, అందానికి కానివ్వండి ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. మరి సెకండ్ హర్బ్ కరక్కాయ. మరి ఈ కరక్కాయ ఏ రకంగా ఎలా యూజ్ చేయాలో ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వంజక మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వంజక. వంజక, మరి కరక్కాయ అది కూడా చాలా ప్రముఖ పాత్రనే పోషిస్తుంది కదా. మరి ఈ కరక్కాయని మనం ఎలా యూజ్ చేయాలి, అటు అందానికి ఎలా వాడుకోవచ్చు, ఆరోగ్యానికి ఎలా వాడుకోవచ్చు? అయితే కరక్కాయని సాంస్క్రిట్ లో హరితకి దాని పేరు. అయితే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఈ హరితకి కరక్కాయ గురించి దాని మీనింగ్ ఏంటంటే వంటిని మెరిసేలాగా చేసేది అన్నమాట. కరక్కాయ ఓకే, బాడీని బాగా మంచి షైనింగ్ గా ఉంచాలి అంటే గనక, హెల్దీ స్కిన్ గా కనపడాలి అంటే గనక ఈ హరితకిని మనం రకరకాలుగా వాడవచ్చు. ఇది ఒకటి. మనకి తెలిసి కరక్కాయ బొగ్గలో పెట్టుకుంటే దగ్గు తగ్గిపోతుంది, కఫం తగ్గిపోతుంది. మన ఎప్పటి నుంచి చెప్తారు అలాగా. చేదుగా, విపరీతంగా చేదు ఉంటుంది, బొగ్గలో పెట్టుకొని అలాగా. అది బాగా అప్పట్లో ఎక్కువ ట్యూబర్క్యులోసిస్ అవి మన టీబీ ఎక్కువగా ఉండేది. అప్పట్లో వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే దీన్నే రకరకాలుగా కషాయాలు అవి ఇవి కాసి పెట్టేవాళ్ళు అనమాట. దాని తర్వాత దాన్ని ఇప్పుడు మనం హెయిర్ కేర్లో కానీ, స్కిన్ కేర్కి కానీ ఇట్లా రకరకాల వాటికి వాడుతున్నాం అది. అయితే ఈ కరక్కాయ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే నేను చెప్పినట్టుగా బాడీని మంచి హెల్దీగా ఉంచడానికి ఇది వర్క్ చేస్తుంది. అయితే ఇది ఏం చేయాలంటే దీన్ని వాడే విధానం ఎలా ఉంటుంది అంటే, ప్రతిరోజు నార్మల్గా ఒక హెల్దీగా ఉండాలి అనుకుంటే కనుక ఆ పౌడర్ని కాస్త వాటర్లో కలుపుకొని అది మనం తాగేస్తూ ఉండడమే ప్రతిరోజు. ఏదైనా మార్నింగ్ డ్రింక్స్లో రకరకాల జీలకర్ర వాటరు, మెంతుల వాటరు, మిరియాల రిలేటెడ్ ఏవేవో ఇది కూడా మీరు మీ మార్నింగ్ రొటీన్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది కరక్కాయ పొడి హనీ వేసుకుని తీసుకుని వాటర్ తాగేస్తారు. సో అది కూడా చేయొచ్చు అనమాట. ఎవరికైతే నోట్లోంచి ఎక్కువ దుర్వాసన వచ్చి చూస్తూ ఉంటుందో, గార పట్టేసి నోరు అలా ఉన్నప్పుడు, ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలకి కూడా తొందరగా నోరు ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. సో అట్లాంటి పిల్లలకి కానీ, మనం కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఈ కరక్కాయని కొంచెం పౌడర్, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి దాంతో నోరు పుక్కళించడం రెగ్యులర్గా రోజు 1-2 సార్లు చేస్తే అది మీకు నోట్లో నుండి వచ్చే దుర్వాసన ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. అలాగే రెండోది ఏంటంటే అండర్ ఐ, కళ్ళ కింద నల్ల బ్లాక్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది అరగదీస్తుంటే మీకు చక్కగా అది ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని కళ్ళ కింద పెట్టుకోవడము. అలాగే ఎవరికైతే పింపుల్స్ వచ్చేసిన తర్వాత మార్క్స్ వస్తాయో దానికి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది దీంతో పాటు చిన్నపిల్లలకి పొట్టలో పురుగులు వస్తాయి కదా, ఆ పొట్టలో పురుగులు ఎవరికైతే పిల్లలకు ఉంటాయో వాళ్ళకి ఈ పౌడర్ని కాస్త వేడి నీళ్ళలో కలిపేసి ఆ కషాయం పట్టించేయడం. కషాయమే, చేదే, ఓకే, వగరు చేదు అన్నీ ఉంటాయి. అది వాళ్ళకి పిల్లలకి మాత్రం రెగ్యులర్గా ఇది పట్టిస్తూ ఉంటే రెగ్యులర్గా, అంటే మీరు రోజు అట్లా పొట్టలో పురుగులు ఉండంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి తిన్నది వంటికి పట్టదు, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళకి బాగా వీక్ అయిపోతూ ఉంటారు, ఆకలి ఉండదు పిల్లలకి. సో అట్లా ఉంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇవన్నీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ మీరు ఇంట్లో పిల్లలకి ఈ కషాయం లాంటిది ఒక గ్లాసుడ్ కషాయం, కొంచెం పౌడర్ వేయండి. కొంచెం కొంచెం, అంటే మనం ఏ హోమ్ రెమెడీ ట్రై చేసినా ఒకటేసారి ఇంత పౌడర్ వేసేసి పెట్టేయడం కాదు, దాన్ని కూడా గ్రాడ్యువల్గా పెంచుతూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ తిన్నప్పుడు మనకు పడుతుందా లేదా, చాలా మందికి చాలా ఇంగ్రీడియంట్స్ పడవు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కొంచెంతో మొదలుపెట్టి బాగుంది, అన్ని రకాలుగా మీకు ఓకేగా ఉంది అంటే కనుక పిల్లలకి అది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా మనం ఒక డీటాక్స్ డ్రింక్ లాగా కూడా ఇది మనము యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా బాగా ఫంక్షన్స్కి వెళ్తున్నాము, ఆ మంత్ అంతా పెళ్ళిళ్ళు అవి తిరిగేసాము, బయట ఎక్కువ ఫుడ్ తిన్నాము అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ కషాయాన్ని డీటాక్స్ లాగా వాడచ్చు అనమాట. మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి తాగితే మీకు మోషన్ ఫ్రీ అవ్వడము, ఇవన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్కి రకరకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ ఈ హోమ్ రెమెడీస్ని మీకు ఏది సూటబుల్గా అనిపిస్తే అది చేస్తే బాగుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 స్పూన్స్, ఓకే, 2 స్పూన్స్ కరక్కాయ పొడిని గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి 2 times ఇన్ అ డే, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి తాగి పడుకుంటే మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి అండ్ దాంతోపాటు ఫ్రీ మోషన్
అవ్వడానికి, మంచి నిద్ర పట్టడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సేమ్ థింగ్ దగ్గు అవి ఉన్న వాళ్ళకి చెప్పాను కదా, ఇందులో కాస్త తేనె కలుపుకొని వాళ్ళు తాగేయచ్చు ఇది కూడా. అండ్ మెయిన్గా మనం ఎక్కువగా ఆడవాళ్ళకి కావాల్సింది ఒకటి స్కిన్, ఫస్టే చెప్పాను, రెగ్యులర్గా తాగితే స్కిన్ చాలా షైనింగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జుట్టు నల్లగా ఉండడానికి ఈ కరక్కాయ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అవునా, ఎలా యూజ్ చేయాలి? ఇది మామూలుగా హెన్నాలో మనం త్రిఫలాలో ఒక ఇంగ్రీడియంట్ ఇది. త్రిఫలా పౌడర్ యూజ్ చేస్తాం కదా, త్రిఫలాలో ఈ కరక్కాయ కూడా ఒకటి అనమాట, వన్ ఆఫ్ ది ఇది. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ కరక్కాయ పొడిని కానీ త్రిఫలా పౌడర్ రెండిట్లో వాడవచ్చు. ఇది ఏదైనా ఉత్తి కరక్కాయ పొడిని ఏంటంటే మనకి నేరేడు పండు నేరేడు కాయల పౌడర్ ఉంటుంది కదా, అది ఈ రెండు కలిపి మీరు పేస్ట్ లాగా చేసి తలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేరేడు పండు మనము నేరేడు కాయని ఎక్కువగా ఈరోజు ఈ మధ్యకాలంలో నేరేడు కాయల పౌడర్ని డయాబెటీస్ తగ్గడానికి చాలా ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. రెగ్యులర్గా తిన్నా, నేరేడు కాయలు తిన్నా ఆ పౌడర్ ఒకవేళ మనము వేసుకున్న డయాబెటీస్ అది తగ్గుతుంది కాబట్టి. అండ్ ఈ నేరేడు కాయల్లో ఈ రెండు కాంబినేషన్లో కలుపుకొని మీరు నార్మల్గా హెన్నాలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో హెన్నాలో మనం త్రిఫలా యాడ్ చేస్తాం చాలా మటుకు, అది లేదు ఓన్లీ హెయిర్ బ్లాక్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ రెండింటిని మీరు ఒక ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. లేదా ఈ రెండింటిని కలిపి మీరు ఆయిల్లో వేసి ఆయిల్ మరగబెట్టి ఆ ఆయిల్ని కూడా పెట్టుకోవచ్చు తలకి. సో ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కరక్కాయతోటి ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వాడొచ్చు అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని యూజ్ ఏజ్ గ్రూప్ ఓకే అంటే పిల్లలకు చెప్పాను కదా వాళ్ళకి ఏదైనా, అండ్ టీనేజ్ అమ్మాయిలకి ఎవరికైతే మొటాలు వచ్చేస్తూ ఉంటాయో వాళ్ళు కూడా ఇది వీక్లీ 2-3 times ఇది ఒక మంచి టీ టైప్ లో చేసుకొని తాగేయండి, కషాయం టైప్. ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు. అది చెప్పాను కదా మనం అండర్ ఐ గంధపు కాకుండా మొట్టమొదటి కూడా పింపుల్స్ కి కూడా ఇది పెట్టుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్ గా. ఓకే, ఏ స్కిన్ టైప్ కైనా, ఎనీ స్కిన్ టైప్. కొన్ని వేల హర్బ్స్ ఉన్నాయి మన ఇండియాలో. సో ప్రతి ఒక్క దాన్ని తెలుసుకుని దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడుకుంటూ ఉంటే మెడిసిన్, కెమికల్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీగా ఉండొచ్చు. అయితే కరక్కాయకి కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయక్క? అంటే ఇందాక మీరు నేరేడు పండు పౌడర్ చెప్పారు, ఇప్పుడు త్రిఫలం త్రిఫలాల్లో కూడా తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ 3 ఉంటాయి కదా. సో అట్లా హనీ కరక్కాయ యూజ్ చేయడం, ఇట్లా ఇంకేమైనా కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చు? దగ్గు వచ్చినప్పుడు అదే కదా, మనం డైరెక్ట్ కరక్కాయ తినలేకపోయినప్పుడు అసలు ఇంపాసిబుల్, తినలేం కదా. పర్లేదు, ఎందుకు తినలేదు, చాలా మంది తినేవాళ్ళే. అంటే డైరెక్ట్ గా బుగ్గలో పెట్టేసుకుంటే అది చేదుగా అది వస్తూ ఉంటే కాస్త దగ్గు కంట్రోల్ అవుతుంది. కొంతమంది లవంగాలు పెట్టుకునే వాళ్ళు బుగ్గలో లవంగా పెట్టుకొని ఉంటారు, కరక్కాయ పెట్టేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం అనమాట. అలా లేదు, ఇష్టం లేదు అన్నప్పుడు అది పౌడర్ చేసి కాస్త అందులో తేనె కలిపేసి తినేయడం, అంతే సరిపోతుంది. ఓకే, సో చిన్న సింపుల్ గా హోమ్ రెమెడీస్ తో మనం నిజంగా ఆయుర్వేదం చాలా గొప్పది కదక్క. దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మనం చదవడం స్టార్ట్ చేస్తే అబ్బా దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ అని తెలుస్తూ ఉంటుంది. అదే నేను కూడా ఒక్కొక్కటి చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అయ్యో బాబా ఇన్ని ఉన్నాయి మన చుట్టూరే, కానీ మనం పోయి ఇంగ్లీష్ తగ్గించేసి మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నటువంటి వాటి మీదకి వెళ్ళిపోయాం. కుప్పలు మందులు మాత్రం స్టాక్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక్కటి అక్క, ప్రాపర్ గా ఏదేంటి అనేది తెలుసుకుని వాడాలి. ఒక మూలిక బదులు పొరపాటున ఇంకొక మూలిక వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. సో డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి. సో సర్టిఫైడ్ ఉన్న వాటినే మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మంజక్క. నమస్తే. చూసారు కదండి, మరి మన ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పది. ఎంతో గొప్ప మూలికల్ని మనందరి కోసం ముందే ఋషులు పరిచయం చేశారు. కాకపోతే కాస్త జాగ్రత్త వహించి ఏది దేనికి వాడాలనేది తెలుసుకుని యూజ్ చేస్తే డెఫినెట్గా దాని నుంచి ఉన్న పూర్తి బెనిఫిట్స్ మనం పొందొచ్చు. మరో చక్కటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీకు ఎలాంటి రెమెడీస్ కావాలనుకున్నా, న్యూట్రిషన్ డైట్ కావాలనుకున్నా, లేదు మీకు మీ పిల్లల్లో బాగా మొండిగా ఉన్నారు, ఒక మంచి మోటివేషన్ గైడ్ కావాలి, వనజక్ అపాయింట్మెంట్ కావాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే.